హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. చదువుకునే వయసులో చదువు మొత్తం మీ దృష్టి మొత్తం చదువు మీద పెడితే ఏదో ఒక రోజున ఐఏఎస్, ఐపీఎస్ లాంటి గొప్ప గొప్ప గవర్నమెంట్ పోస్టులు కొట్టవచ్చు. అలాగే అలా కాకుండా డ్యాన్స్ వీడియోలని, షార్ట్ వీడియోస్ అన్నీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూసుకుంటూ గడిపేశారు అంటే ఖచ్చితంగా నీ బతుకు బస్టాండ్ అయిపోతుంది. ఎందుకు పనికి రాకుండా పోతారు. గుర్తుపెట్టుకోండి, మంచి చెప్పే వాళ్ళకంటే చెడు చెప్పే వాళ్ళనే ఎక్కువ నమ్ముతుంది ఈ సమాజం. నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళినప్పుడు ఆనందపడేది ఎవరైనా ఉన్నారు అంటే అది నీ కన్న తల్లిదండ్రులు మాత్రమే. మొదటగా వాళ్ళు సంతోషపడతారు. తర్వాత అన్న, అక్క వీళ్ళు మాత్రమే నీ మంచి కోరి ఆనందపడతారు. నీకు మంచి సలహాలు ఇస్తారు. వాళ్ళ మాటలు పట్టించుకోకుండా పక్కన పెడతావు నువ్వు. అదే నువ్వు చదివేస్తున్నావని, మంచి ఉద్యోగం పట్టావని, డబ్బులు బాగా సంపాదిస్తున్నావని ఈ విధంగా అయితే అందరూ కూడా నీ మీద పడి ఏడ్చే బంధువులను నమ్మి తల్లిదండ్రులని ఇబ్బంది పెడుతూ ఉంటారు. బంధువు అనేవాడు మూర్ఖుడు. ఎందుకు అంటే తన పిల్లల కన్నా మీ పిల్లలు బాగా చదివితే ఎవ్వరూ కూడా, ఏ బంధువు కూడా ఓర్చుకోలేడు. ఎదుట వ్యక్తి బాగుపడుతున్నారు అంటే ఎవ్వరూ ఓర్చుకోలేరు. మీ పిల్లలు మంచి ఉద్యోగం చేస్తున్నారు అంటే ఓర్చుకోలేరు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే అలాంటి బంధువుల మాటలు తీసుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకోవడంతో పాటు కూడా ఇంకా నీ తండ్రి, తల్లిదండ్రులను, నీ భార్యని ఇబ్బంది పెట్టకు. నీకు మంచిది కాదు. గుర్తుపెట్టుకో, బంధువు ఎప్పుడు కూడా నీకు మంచి చెప్తున్నట్టు, మంచి చేస్తున్నట్టు నటిస్తారు. కానీ ఎప్పుడూ కూడా వాళ్ళ స్వార్థమే చూసుకుంటారు. ఆ నటనని నువ్వు నమ్మి అతని మాయలో చిక్కితే మొత్తం నీ కుటుంబం సర్వనాశనమయ్యేలాగా చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకో. నీ పిల్లలు బాగా చదివితే చదవకుండా ఏ విధంగా అడ్డుకోవాలో ప్రయత్నాలన్నీ కూడా చేస్తారు. కొంతమంది నువ్వు ఆస్తి సంపాదిస్తే దాన్ని ఎలా కరిగించాలా అని పన్నాగాలు పన్నుతారు. నువ్వు ఎక్కడ ఏది కొన్నా అసూయ పడతారు. ఇలాంటి బంధువులని దూరంగా పెట్టండి. అది నీకు, నీ కుటుంబానికి చాలా మంచిది. అర్థమైంది కదండి? బంధువులు తన పిల్లలే మంచి పొజిషన్లో ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. ఎదుటి వాళ్ళు పిల్లలు తక్కువ స్థాయిలో ఉండాలి అనుకుంటారు. నిజమే కదండి? అతని పిల్లల కన్నా వేరే వాళ్ళ పిల్లలు పై పొజిషన్లో కనిపిస్తే ఎలా చెడగొట్టాలని ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే బంధువు పాము లాంటివాడు. పాముకు ఎన్నిసార్లు పాలు పోసినా ఏదో ఒక్క రోజున పాము కాటి వేసిపోతుంది. ఆ పాము కాటు విషం అనేది విషమే కానీ అమృతం అవ్వదు కదా. అలాగే బంధువులు కూడా అంతే. మన అవసరం వాళ్లకు ఉన్నంత వరకే మనతో ఉంటారు. ఇప్పుడు బంధువులే కాదు, తోబొట్టువులు కూడా ఇలానే ఉన్నారు. మన అవసరం లేదు అన్నప్పుడు పక్కకి వెళ్ళిపోతున్నారు. బంధువులకి మనం ఎంత పెట్టినా, ఎంత బాగా చూసుకున్నా కూడా, ఫుడ్ పెట్టినా, డబ్బులిచ్చినా మనం ఇచ్చేంతవరకే వాళ్ళు మనతో ఉంటారు. అవి ఇవ్వటం ఆపేసినా, మన అవసరం వాళ్లకు లేదని తెలిసినా నమ్మించి మోసం చేసి వెళ్ళిపోతారు. బంధువు చాలా తెలివైనవాడు. వాడికి కావలసింది రాబట్టడం కోసం నిన్ను పొగిడి పొగిడి తనకు కావలసింది దక్కించుకుంటాడు. అందుకే ఎవ్వరు పొగిడినా
నువ్వు నీలానే ఉండు. మా ఊరిలో బంధువులు ఇలానే ఉన్నారు. మీ ఊరిలో బంధువులు ఎలా ఉన్నారో అన్నది మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అలాగే నేటి సమాజం కూడా ఈ విధంగానే ఉంది. డబ్బులుంటే మంచివాళ్ళు, లేదంటే చెడ్డవాళ్ళు. మా ఊరులాగానే మీ ఊరు కూడా ఉందా? ఆ ఊరు ఈ ఊరు అని కాదండి, లేక అన్ని విషయాల్లో కూడా అంత సమాజం మొత్తం కూడా బంధువులే కాకుండా ఇంట్లో వాళ్ళు, తోబుట్టిన వాళ్ళు కూడా ఈ విధంగానే ఉన్నారు. ఒక మంచి విషయం చెప్పినప్పుడు మనం వినాలి. అదే కానీ ఈ రోజుల్లో చెడ్డ విషయాలే ఎక్కువ నమ్ముతున్నారు. నిజమే కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దీని గురించి మీరేమనుకుంటారు అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ బంధువులు ఎలా ఉన్నారన్నది కూడా కామెంట్లో పెట్టేసేయండి. నేను చెప్పేది కరెక్ట్ అయితే, మీకు కరెక్ట్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.